మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, అలాగే ఆపరేషన్ నిర్వహించడం తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక నేడు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి కేసీఆర్ చేరుకుంటారని, అలాగే స్పీకర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలియజేశాయి. అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్ నిర్వహించడం తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక నేడు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి కేసీఆర్ చేరుకుంటారని, అలాగే స్పీకర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మనీషా, ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత గజ్వేల్ నుంచి 3వసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆయన గెలిచిన తర్వాత తుంటి ఎముక శస్త్రచికిత్స తర్వాత ఆయన మొదటిసారి అసెంబ్లీకి వస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 12:45 ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారు. అదే సమయంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాటు పార్టీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ గతంలో సీఎం గా ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించనున్నారు. దీనిపైన ఇటు కాంగ్రెస్ వర్గాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా ఇది చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించే అవకాశం ఉంది. అదేవిధంగా లేదు, ప్రభుత్వం 50 రోజుల పాటు ఇన్ని రోజులు ఆయన మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్నారు